Thank you.
చెప్పాలి గట్టిగా ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు పెట్టింది. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమ గురించి 2 విషయాలు చెప్తున్నాను. హనుమ వాయుపుత్రుడు. హనుమ అక్కడే కాదు, భీమసేనుడు కూడా వాయుపుత్రుడే. అయితే వీళ్ళిద్దరు ఎవరో బలవంతులు అని స్వామి దగ్గరికి ఒక భక్తి అడిగితే హనుమే బలవంతుడు అని చెప్తారనమాట. ఎందుకంటే
హనుమకి ఉపాసన ఉంది. ఉపాసన అంటే హనుమకి అష్టోత్తర శతనామావళి, సహస్ర శతనామావళి, గుడులు గోపురాలు పూజిస్తారు. అందువల్ల హనుమ గొప్ప. ఇవేవి కూడా భీమసేనుడు ఉండడు. భీముడు కూడా ఎక్కడైనా చూసామా? లేదు. చుట్టూ పాండవులు అరణ్యవాసం చేస్తుండగా ఒక 6 రోజులు బద్రీనాథులు ఉన్నారు. ఆ బద్రీనాథులు ఉన్న సమయంలో భీమసేనుడు ద్రౌపది ఆ కిందకు వచ్చి ఒక రాతి మీద కూర్చొని ఉన్నారు. రాతి మీద కూర్చొని ఉంటే ఎక్కడి నుండి వచ్చిందో ఒక పుష్పం వచ్చి ద్రౌపది దేవి ఒడిలో పడింది. అది 1000 రేకుల పద్మం. అది చూడడానికి గొప్ప సువాసన కలిగినటువంటిది. అలాంటి పద్మాన్ని ఇప్పుడు కూడా చూడలేదు ద్రౌపది దేవి. అప్పుడు భీమసేనుడి దేవి అడుగుతుంది, ఇలాంటి పద్మాలు నా కోసం మరి కొన్ని తీసుకురాగలవా అంటే, వెంటనే భీమసేనుడు ఏదైనా సాధించడానికి వెళ్ళడానికి భీమసేనుడికి సంతోషంగా ఉంటుందని భీమసేనుడు వెళ్తాడు. అది ఏ దిశ నుండి అయితే వచ్చింది ఆ పద్మము, ఆ దిశ వైపున వెతుక్కుంటూ వెళ్తున్నాడు అలాంటి పద్మం కోసం. వెళుతూ ఉంటే మధ్యలో దారిలో రకరకాల పళ్ళు ఉంటాయి, తింటున్నాడు. ఒక దగ్గర సరస్సులో స్నానం చేసినట్టు చల్లని వాతావరణము, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాడు. ఆ ఉత్సాహం ఉల్లాసాన్ని ఆపుకోలేక సింహనాదం చేశాడు. సింహనాదం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నట్టు మృగాలు పక్షులన్నీ కూడా గుండెలు బదులైపోయి కింద రక్తాలు కారిపోతున్నాయి అన్నమాట. కింది రక్తవంతులు అందరూ కూడా గృహలో నుంచి చూస్తున్నారు ఆయన ఒక భీమసేనుడి యొక్క పరాక్రమాన్ని. చూస్తూ ఉంటే వెళ్తుంటే అక్కడ ఒక అరటి తోట ఉంది. అరటి తోట పక్కనే గృహలో హనుమ జ్ఞానంలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ సింహనాథం విన్నాడో హనుమ ఆ జ్ఞానంలో ఉంటుండగా ఆయనకి జ్ఞాపకం వచ్చింది. ఓ నా తమ్ముడు భీమసేనుడు వచ్చాడు, సౌగంధిక పుష్పాల కోసం వచ్చాడు అనమాట, దీన్ని కలుస్తాను అని ఆ ధ్యానం నుండి బయటకు వచ్చి ఆయన భీమసేనుడు వస్తున్నటువంటి మార్గంలో అడ్డంగా ఒక వృద్ధ వానర రూపంలోనే పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే భీమసేనుడు అంటాడు, ఏ వృద్ధ వానరా అంటే ఎవరైనా సరే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దారి మధ్యగా పడుకుంటే దాటి వెళ్ళకూడదు, అది ధర్మశాస్త్రం. అందువల్ల వృద్ధ వానరా పక్కకు తప్పుగా అంటాడు. ఏం పలకడు, నీకే చెప్తున్నది పక్కకు తప్పుగా అంటాడు. నేనేం చెప్పలేదు, ఏం పలకడు. నేను ఎవరు అనుకున్నావు? ధర్మరాజు తమ్ముడిని 100 యోజనాలు దాటినటువంటి హనుమ మా అన్నగారు, నీకు మర్యాద కోసం నేను పక్కకు తప్పుకోమంటున్నాను, తప్పుగా అంటాడు. అయినా తప్పుకోడు. అప్పుడు హనుమ అంటాడు, ఎప్పుడైతే 100 యోజనాలు దాటిన హనుమ మా అన్నగారు అంటాడో అప్పుడు అంటాడు. అప్పుడు ఏమన్నాం మరొకసారి చెప్పు. 100 యోజనాలు దాటిన హనుమ మీ అన్న ఇది దాటాడమ్మా అని. ఎందుకంటే ఆయనకి ఎలాగోలాగా రామకథ చెవులు పడాలా హనుమకి. అందుకని భీమసేనుడు రామాయణం అంతా కూడా సూక్ష్మంగా చెప్పడం జరిగిందనమాట. అప్పుడు అంటాడనమాట, పోనీ అంటాడు రుద్రరూపము హనుమ, అయింది కదా, పోనీ నేను ముసలివాడిని అయిపోయాను, నా వ్యవసత్వాలను నశించిపోయి కదలేని స్థితిలో ఉన్నాను, నువ్వు ఆ చేతులతో తీసిన పక్కన పెట్టి వెళ్ళిపోవచ్చు కదా అంటారనమాట. ఎంతమంది చెప్తే అప్పుడు చేసి ఉండేవాడు కదా అంటాడు హనుమ. భీమసేనుడు ఆ 2 చేతులు ఎత్తి ఆయన పక్క తీయబోతాడు. కనీసం అటు ఇంచు కూడా కదపలేదు. 2వ ప్రయత్నిస్తాడు, చెమటలు పెట్టే కానీ ఉపయోగం లేకుండా పోయింది. 3వసారి తీయబోయాడు, బోర్లు ఆయన పడిపోయాడు అనమాట. అప్పుడు ఆయనకి అర్థమైంది, ఈయన సాక్షాత్తు ఎవరో మహానుభావుడు, మామూలు కాదని. అంటే అప్పుడు మీరు ఎవరు స్వామిని అడిగితే అప్పుడు చెప్తాడు హనుమ, నేను మీ అన్నయ్యని హనుమని అన్నమాట. అప్పుడు నమస్కారం చేస్తూ అప్పుడు భీమసేనుడు అంటాడు, నీ పూర్వ రూపం ఒకసారి చూపించండి అన్నయ్య గారు, చాలా రోజులు మనం కలిశానంటే. ఎందుకు లేవయ్యా ఇప్పుడు జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు లేవంటే, లేదు మా తాతలు నేతులు తిన్నా మా మూతులు వాసన చూడమంటే ఏం మూతులు వాసన వస్తుందని. లేదు ఇప్పుడు జరిగిన రూపం ఇప్పుడు ఎందుకు లేవాయంటే, లేదు ఒకసారి చూపించండి అన్నగారు అంటాడు అనమాట. అనగానే ఆయన తన నిజస్వరూపం అసలు రూపం చూపిస్తాడు. మేరు పర్వతం అంత ఎత్తుగా ఎదిగిపోయాడు. అలా చూస్తుంటే కానీ ఆ రూపాన్ని తట్టుకోలేకపోయాడు భీమసేనుడు. చాలు నేను కళ్ళు మూసుకొని భయపడిపోతాను అన్న, చాలు అంటే ఆ రూపం ఉత్సాహించాడు. అప్పుడు చెప్తాడు హనుమ, ఇదే వీర శత్రువులు ఎవరైనా నా ఎదురుగుండా వచ్చి ఉంటే వాళ్ళు దీనికి 2 ఇంతలు నా రూపాన్ని చూపిస్తాను, నా కాళ్ళతో నా తోక తీసి పారేస్తాను అని చెప్తాను అనమాట. అంటూ మీ హస్తినాపురానికి వచ్చి మీ ధృతరాష్ట్రం మట్టి కల్పించేస్తారంటే అప్పుడు భీమసేనుడు అంటాడు, మేము కూడా పరాక్రమవంతులు అన్నగారు, కానీ మీరు ఆ మాట అన్నందుకు మాకు చాలా సంతోషం అంటూ అప్పుడు హనుమ అంటాడు అనమాట. కురుక్షేత్రం జరిగేటప్పుడు
మీరు నన్ను ఒక్కసారి స్మరించుకున్నట్లయితే నేను మీ రథం యొక్క పతాకంపై వచ్చి నేను మీకు నిజం చేకూరుస్తాను అంటాడు అన్నమాట. అలాగనే చాలా సంతోషిస్తాడనమాట. అందుకనే మనకి వృక్షాచంద్రం మీద పతాకం మీద అనుముంటారనమాట. ఇదే కారణం. జెండాపై కపిరాజు అని ఉంటారు సరే, ఇదే అనమాట. అప్పుడు అలాగే యుద్ధం జరుగుతుంది, అలా చూస్తున్నాం అంటారనమాట. చూస్తే మనకి వృక్షాచంద్రం యుద్ధంలో విజయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఒకడు అనుకుంటాం కాదు. ఇందులో కారణం కూడా హనుమంత కూడా ఆ విజయం చేకూర్చడానికి కారణమనే చెప్తున్నారు. అది అయితే మనకి అలాగనే హనుమకి అతిశయక్తి అంటే అక్కడ పనికిరాదు. అంటే ఎక్కడైతే గర్వం ఉంటుందో అక్కడ ఆయన కనిపించాడు అనమాట. దీనికోసం శ్రీకృష్ణ పరమాత్ముడు గరుత్మంతుడు సత్యభామకి ఇద్దరికి ఒకసారి గర్వభంగం చేయాలనుకున్నాడు అనమాట. గర్వభంగం చేయాలనుకున్న గరుత్మంతుడు గర్వం ఉంది. నా ముక్కుతో ఎవరినైనా పొరవగలరు, నా రెక్కలతో ఎవరినైనా పట్టగలరు, నాకు కాళ్ళ గోలుతో ఎవరైనా చేర్చగలరు అనే గర్వం ఉందన్నమాట. వీళ్ళిద్దరికి అది సత్యభామ తెలిసిందే కానీ ఆవిడకి ఒళ్ళంతా ఇదే ఒకటి, దాని గురించి మనం చెప్పవలసిన లేదు. అలాగే ఇద్దరికి ఒకేసారి గర్వభంగం చేయాలని ఆయన ఓ వైద్య గంగమద పరవశం మీద హనుమ ఉన్నాడు, పిలిచారు అంటాడు అన్నమాట. గరుత్మంతుడు వెళ్తాడు, అన్యామంతా హనుమంతుడు తీసినట్టు పని ఏమన్నా అంటాడు అని ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్.
समस्त लोका सुखिनो भवन्तु।